థ్యాంక్ యూ వ్యూయర్స్. సో, సమ్ ఆఫ్ ది వ్యూయర్స్ వచ్చేసి ఇక్కడ మనకి హైపర్ లింక్ అన్నది కావాలని అడుగుతున్నారండి కామెంట్‌లో. సో, ఈ యొక్క వీడియోని నేను ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. సో, దీనికోసం వచ్చేసి మనం ఎలా హైపర్ లింక్ అన్నది ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో, వెన్ ఐ క్లిక్ ఆన్ టు ది హియర్ హైపర్ లింక్ ఇట్ ఈస్ నావిగేటింగ్ టు ది అనదర్ పేజ్ అనమాట. ఇంకో పేజ్‌లో నావిగేట్ అయ్యి ఈ యొక్క లైన్ ఐటెమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాపులేట్ అవ్వాలి. సో, అది రిక్వైర్మెంట్. సో, లెట్స్ కమ్ టు ది ఆర్డర్ మేనేజ్మెంట్ సేల్స్ ఆర్డర్ లైన్ ఐటమ్ ఆబ్జెక్ట్. సో, హైపర్ లింక్ పర్పస్ కోసం నేను ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నా అండి. సో, క్లిక్ ఆన్ టు ది హియర్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్. క్లిక్ ఆన్ టు ది న్యూ. సో, ఫార్ములా ఫీల్డ్. క్లిక్ ఆన్ టు ది నెక్స్ట్. సో, SOLI నంబర్. సో, ఇక్కడ నేనొచ్చేసి ఒక టెక్స్ట్ డేటా టైప్ తీసుకుంటున్నా. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ మనకి ఫార్ములా ఫీల్డ్‌లో లింక్ అన్నది డిస్‌ప్లే కావాలి గనక హైపర్ లింక్ అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు ఇక్కడ ఉన్న ఫంక్షన్స్‌లో వి ఆర్ సెలెక్టింగ్ బై ది హైపర్ లింక్. సో, ఈ హైపర్ లింక్‌లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి యూఆర్ఎల్ అండి. సో, మనకి వితిన్ ది సేల్స్‌ఫోర్స్‌లో గనక జస్ట్ స్లాష్ ఇచ్చేసి మనకి సో, మనకి ఇక్కడ మన యొక్క యూఆర్ఎల్ అన్నది మెన్షన్ చేస్తాం. ఓకే. స్లాష్ ఎట్ ది రేట్ అండ్ సింబల్. సో, మనకొచ్చేసి ఇక్కడ ఏం డిస్‌ప్లే కావాలండి ఆ ఐడీకి నావిగేట్ అవ్వాలి గనక ఆ పర్టిక్యులర్ పేజ్‌కి వెళ్లి రికార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్‌ప్లే అవ్వాలి గనక కరెంట్ పేజ్ రికార్డ్ ఐడీ దేనైతే క్లిక్ చేస్తుందో దాని యొక్క ఐడీ ఇక్కడ మనకి ఉంటుంది. ఆ లైన్ ఐటెమ్స్ ఐడీ ఇక్కడ వస్తుంది. సో, డిస్‌ప్లే అవ్వటం కోసం ఐడీస్‌ని డిస్‌ప్లే చేయలేము గదండీ. సో, ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసి మనం నేమ్ అన్నది ఏం చూపియాలి. ఫ్రెండ్లీ నేమ్ వచ్చేసి ఏందండి మనకి నంబరే. నంబర్ నథింగ్ బట్ ది మనకిక్కడొచ్చేసి ఈ నంబరే డిస్‌ప్లే అవ్వాలి. బట్ క్లిక్కబుల్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఐడీ అన్నది హోల్డ్ అవ్వటం కోసం మనం ఇక్కడ ఐడీ అనేసి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎనీ వన్ ఆఫ్ ది రికార్డ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందండి. సో, ఆ రికార్డ్ యొక్క ఐడీ అన్నది అప్పీర్ అవుతది కదండీ. సో, సేల్స్ ఆర్డర్ లైన్ ఐటమ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసిండనుకోండి. మనకి ఐడీ కదండీ. సో, స్లాష్ ఐడీ ఈ ఐడీ అన్నదాన్ని పాస్ చేస్తున్నాను నేను. ఓకే. సో, నేమింగ్ కన్వర్షన్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా అప్పీర్ అవ్వటం కోసం నేమింగ్ వచ్చేసి సేమ్ నేమే తీసుకుంటున్నాండి ఇక్కడ. ఓకే. సేమ్ నేమే తీసుకుంటున్నా. నెక్స్ట్ నా యొక్క టార్గెట్ వచ్చేసి వితిన్ ది పేజ్‌లో కనబడాలా? లేకుంటే ఎనదర్ పేజ్‌లోనా? సో, ఎనదర్ పేజ్‌లో కనబడాలనుకున్నప్పుడు వి కెన్ గివ్ ఇట్ బై ది బ్లాంక్. ఒకవేళ సెల్ఫ్ పేజ్‌లో అప్పీర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సెల్ఫ్ పేజ్ అనేసి దాంట్లో మనం ఇచ్చేస్తాం అనమాట. ఓకే. సో, ఇలా మనకి రికార్డ్ యొక్క ఐడీ, నేమింగ్ అన్నది ఫ్రెండ్లీ నేమ్ యూఐ కనబడటం కోసం నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవ్వాలి గనక బ్లాంక్ అనేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లెట్ మీ చెక్ సింటాక్స్. సో, మనకి సింటాక్స్ అన్నది దేర్ ఈస్ నో ఇష్యూస్ అనమాట. సో, క్లిక్ ఆన్ టు ది నెక్స్ట్. సో, క్లిక్ ఆన్ టు ది నెక్స్ట్. సో, దీన్ని కూడా పేజ్ లేఅవుట్‌లో యాడ్ చేయట్లేదు. సేమ్ లైక్ మనం ఇంతకు ముందు ప్రొడక్ట్ నేమ్‌ని ఎలా అయితే యాడ్ చేయలేదో ఇది కూడా మనకి వచ్చేసి లేఅవుట్‌లో అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. క్లిక్ ఆన్ సేవ్. నౌ లెట్స్ కమ్ టు ది అవర్ ఫ్లో. ఓకే. సో, ఈ ఫ్లోలో వచ్చేసి మనకి ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గనక లెట్ మీ కమ్ టు ది హియర్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్‌లో మనకొచ్చేసి సేల్స్ ఆర్డర్ లైన్ ఐటమ్స్ అన్నది ఇక్కడ ఉంది గదండీ. ఇంతకుముందు మనం ఫార్ములా ఫీల్డ్ అయితే ఎలా యాక్సెస్ చేసుకున్న ప్రొడక్ట్ నేమ్‌కి ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ ది ఆర్డర్ లైన్ ఐటమ్స్ నంబర్స్ కాడ మన యొక్క న్యూలీ క్రియేటెడ్ ఫార్ములా ఫీల్డ్‌ని యాక్సెస్ చేసుకుందామండి. సో, SOLI నంబర్. మనం న్యూలీ క్రియేట్ చేసుకున్న ఫార్ములా ఫీల్డ్ అండి. ఓకే. సో, క్లిక్ ఆన్ డన్. క్లిక్ ఆన్ డన్. Click on save as, click on save. Okay, so now we are going to activate it by this. Let's come to the here. We can refresh by the page. So let's take it to the here order number. Click on next. So now here you have to observe we can able to clickable now. We can able to clickable now kadandi.
సేమ్ లైక్ ప్రోడక్ట్ నేమ్ కూడా కావాలనుకుంటే ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఫార్ములా ఫీల్డ్కి దీనికి కూడా హైపర్ లింక్ సేమ్ లాజిక్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ నేమ్ కూడా హైపర్ లింక్ అన్నది అప్పీర్ అవుతుంది మనకి. సో ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని క్లిక్ చేసిన అనుకోండి, పర్టికులర్ 6th రికార్డు, ఇట్ ఈస్ ఓపెన్ బై ది న్యూ ట్యాబ్లో ఓపెన్ అయిపోయి ఆ యొక్క డీటెయిల్స్ అన్నవి మనకి అప్పీర్ అవుతాయండి. దాని యొక్క డీటెయిల్ పేజ్కి నావిగేట్ అయిపోతుంది మనకి. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ ఏబుల్ టు డిస్ప్లేడ్ బై ది ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. మన యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది వీ కెన్ ఏబుల్ టు డిస్ప్లే అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ హౌ ఇట్ ఈస్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ది హైపర్ లింక్ ఆల్సో. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ ది మోర్ రియల్ టైమ్ సినారియోస్.